అందరికీ హలో. ఈరోజైతే మా ఇంట్లో నైవేద్యం పెడుతున్నాం. పెద్దోళ్ళకి చాలా రోజులైతుందని ఇక నైవేద్యం పెడుతున్నాం. అందుకని పూరీలు, బజ్జీలు చేసుకున్నాం. తర్వాత ఇక లివర్ కర్రీ అనమాట. నాన్ వెజ్‌తోని నైవేద్యం పెట్టేటోళ్ళకి అందరికీ తెలుసు లివర్ కర్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఆ ఒక్క కర్రీ ఉన్నా చాలు. ఆ ఒక్క కర్రీ వైట్ రైస్ ఉంటే చాలు నైవేద్యం ఎక్కినట్టే అని అర్థము. ఇక మా కోసం అందరి కోసం అని చికెన్ కర్రీ అనమాట. ఇది మసాలా చికెన్ వండుకున్నాము. ఇది కూడా బాగుండే. మంచిగా అనిపించింది కర్రీ. ఇంకొక టైప్ కూడా వండుకున్నాం. పుంటి కూర చికెన్. ఎప్పుడు పుంటి కూర మటనే వండుకుంటాం కానీ ఈసారి ఇట్లా పుంటి కూర చికెన్ వండుకున్నాం. ఇదైతే మస్తు ఉండే పుల్లగా. ఇక ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా లాస్ట్‌కి మా వాళ్ళందరూ కలిసి పప్పు వేసుకుంటాం కొంచెం కొంచెం. అందుకని ఇక పప్పు, ఇంకా వెజిటేరియన్స్ కోసం పప్పు. ఇక వైట్ రైస్ అందరికి తెలుసు బగారన్నంతోనైతే నైవేద్యం ఎక్కదు. అందుకని వైట్ రైస్. మా ఇంట్లో అయితే ఎప్పుడు నైవేద్యం మటన్‌తోనే పెడతాం అనమాట. చికెన్ ఎప్పుడు పెట్టాము. ఇక తర్వాత పెద్దలకు ఇష్టమైన ఐటమ్స్, మా తాతకైతే కొంచెం పకోడీ ఇష్టం. పకోడీ, బర్గర్, ఇంకా కంపల్సరీ స్వీట్ డబ్బా, ఇంకా శాఖ పెడతాం కాబట్టి మందు, ఇంకా వాటర్ 2 శాఖలు ఉంటాయి. జాండీస్ తక్కువైన తర్వాత ఫస్ట్ టైం నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను అనమాట. నాకైతే మస్తు అనిపించింది.